కేంద్రంలో గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు పెండింగ్లో ఉన్నాయి. గత టీఆర్ఎస్ పాలనలో పునాదులు తీసి బేస్మెంట్ లేపి ఇక్కడ కనిపిస్తున్న డబుల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ మొత్తం గొడవల వరకు వచ్చి పిల్లలు వేసి ఆగిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా కూడా ఈ కాలనీలో ఎవరు కూడా ఇందిరా మిల్లు ఇవ్వని పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా గతంలో సర్టిఫికెట్లు 190 అలాగే 298 సర్వే నెంబర్లు 190 సర్వే నెంబర్లు కూడా సర్టిఫికెట్లు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అలాగే మనకు 240 సర్వే నెంబర్ కూడా సర్టిఫికెట్లు ఉన్నాయి. కాబట్టి పేదలందరికీ గతంలో ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు గత సర్టిఫికెట్లు ఇచ్చింది. టీఆర్ఎస్ వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. ఈ వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా. కాబట్టి వీళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఇల్లు చేయాలి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత అందరికీ ప్రతి పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ కూడా ఎవరు కూడా ఈరోజు ఇందిరామ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకు పక్కన గురుకల్పలో ఉన్నటువంటి వాళ్ళకు రామగడలో ఉన్న వాళ్ళకి వికారా టౌన్లో కూడా ఎవరు కూడా ఇళ్ళ చేయాలి ఇల్లు ఇవ్వలే. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అందరికీ ఇళ్ళ చేయాలి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళకి ఇళ్ళ జాగాలు ఇవ్వండి. ఇవి పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పూర్తి చేసి ఇవ్వండి. మీరు ఒకవేళ గవర్నమెంట్ పూర్తి చేసి ఇవ్వకపోతే అవసరం ఉంది మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేమే పేదలందరూ తోలుకొచ్చి ఎవరైనా సర్టిఫికెట్లు ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ రిలీజ్ రాసుకొని ఎంఆర్ఓలకు ఇచ్చి కలెక్టర్కి ఇచ్చి మేమే అవసరం అని కూడా మీరు వంచకపోతే మేమే వచ్చి వీళ్ళందరూ ఖచ్చితంగా వంచి పేదలందరికీ కూడా మేము గుట్ట కల్పిస్తాం. ఒకవేళ మీ శాతం అయితే ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, స్పీకర్ గారు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జిల్లా ఇదే, స్పీకర్ జిల్లా ఇదే కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి ఖచ్చితంగా దీన్ని ఆక్రమిస్తానని ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం ఉద్దేశిస్తూ ఇప్పుడు మన సతీష్ గారు జిల్లా నాయకులు మాట్లాడతారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వం నిర్మించి కట్టిస్తామని చెప్పేసి ఓన్లీ ఇక్కడ పిల్లలు మాత్రం లేపి గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంటుంది. గత 10 సంవత్సరాల కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించి ఇల్లు పూర్తి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా వట్టికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచే వెంటనే వాళ్ళు స్పందించి అర్హులైన పేద ప్రజలందరికీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించి పంపిణీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వమే వీళ్ళకు పట్టాలు కూడా సర్వే నెంబర్తో సహా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా పంపించేటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అర్హులైన వాళ్ళందరికీ పంపించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మేమే పంపిణీ చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవ్వాలి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి సర్టిఫికెట్ ఉన్న వారికి పేదలకు అందరికి ఇళ్ళ సేవలు వెంటనే ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు వెంటనే ఇవ్వాలి. పట్టణంలో ఇల్లు లేని పేదవారు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తని నాణ్యత లేకుండా కట్టించి మిగతా పడవ పడేసారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసింది. కాబట్టి ప్రతి ఇల్లు లేని వారిని వెంటనే గుర్తించి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఎంతోమంది దళితులు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఇల్లు లేకుండా కిరాయి కట్టలేక వికారాబాద్ మున్సిపల్లో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము సిపిఎం పార్టీ తరఫున ఈ వికారాబాద్ మున్సిపల్ ఏరియాలో ఖాళీ స్థలం ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో వాళ్ళందరూ కూడా పేదలందరూ తీసుకెళ్ళి గుడిసెలు వేయించి వాళ్ళందరికీ పట్టాలు వచ్చే వరకు కూడా సిపిఎం పార్టీ తరఫున మేము అందరం కూడా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాము.